హలో నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. నేను మీ సశ్మి. దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆశ్వేజ శుద్ధ తది నాడు మన దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మ చేతిలో అక్షయ పాత్రను ధరించి శివుడికి భిక్షం పెడుతూ దర్శనమిస్తారు. అన్ని దానంలో కల్లా అన్నదానం విన్నా అంటారు. అన్నదాత సుఖీభవ అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు చేకూరుతాయని, అలాగే ధన ధాన్యాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారనమాట. ఈ రోజు అమ్మవారు చేతిలో అక్షయ పాత్రను ధరించి శివుడికి భిక్షం పెడుతూ మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ఈ రోజు అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి నైవేద్యంగా దత్తోజనం పొంగలి పెట్టి, అలాగే అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు చీరను పెట్టి తెల్ల పూలతో అలంకరించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. మరి ఈ రోజు దుర్గా అమ్మవారిని అన్నపూర్ణదేవిగా దర్శించుకోవడం భక్తులకు ఎలా అనిపించింది, ఈ రోజు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. భవాని మేము 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. భవాని మేము భీమవరం నుంచి వచ్చాం. భవాని మేము ప్రతి దసరాకి మేము వస్తాం. భవాని ఈసారి సౌకర్యాలు ఎప్పుడు లేని విధంగా ఉన్నాయి. భవాని జయ భవాని చాలా బాగుంది. ప్రభుత్వం సౌకర్యాలు మీరు గుర్తించారు ఈ సంవత్సరం? ముందు మాకు వాటర్ బాటిల్ సౌకర్యం చాలా బాగుంది. భవాని ఇది వరకు మేము వస్తే ఈ టెంపుల్కి వస్తే భవాని ఇలా గిస్లీవర్ భవాని వాటర్ ప్యాకెట్లు ఇప్పుడు చేతికిస్తున్నారు. భవాని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది. భవాని జయ భవాని డెకరేషన్ కానీ అమ్మవారి అలంకారం కానీ ఎలా ఉంది? భవాని చాలా సౌకర్యంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా ఇచ్చారు. భవాని ఇది వరకు విఐపి దర్శనాలకు వచ్చినప్పుడు మమ్మల్ని వెనక్కి నెట్టేసి మమ్మల్ని గంటల లైన్లో నుంచో పెట్టేవారు. భవాని మేము ఎప్పుడు 3వ రోజు 4వ రోజు వచ్చేవాళ్ళం. భవాని అలాంటిది అప్పుడే మాకు దర్శనాలు ఖాళీ ఉండేవి కదా. భవాని ఈసారి చాలా బాగుంది. భవాని చాలా బాగా అనిపించింది. భవాని ఇలాంటి సౌకర్యాలు పెట్టినందుకు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. భవాని చాలా బాగుందండి. ఇది నేను 5వ సారి రావడం, కొండకి మాలేసుకుని. ఈసారి ఉన్నంత సౌకర్యాలు ఏ సంవత్సరం లేవండి. స్నానాల దగ్గర ఏంటండి, కొండపైకి రావడం ఏంటి, చాలా బాగుంది. భవాని థ్యాంక్ యూ. కూటమి దారి కూడా బాగా వేసి దగ్గర నుండి జాగ్రత్త చూసుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది. ఈసారి అయితే ప్రభుత్వం బాగా చేసింది. మేమైతే భీమవరం నుంచి వచ్చాము. భీమవరం టెంపుల్ మా ఊళ్ళో అమ్మవారు మాకు ఎంతలా చూస్తారు. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారి నిదర్శనం కూడా ఉంది. మా అమ్మాయికి 24 గంటలు నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేయాలన్నారు గర్భిశ్రీ. అమ్మకి నేను దండం పెట్టుకున్నాను. అమ్మవారి వాళ్ళకి తగ్గింది, ఆపరేషన్ ఏం పడలేదు అందుకు నేను మాల వేసుకుని నేను ఇక్కడికి వచ్చాను. నేను యాక్చువల్లీ మాది భీమవరం. నేను ఏమో ఆకృతి షాప్లో చేస్తాను. నా పేరు సరస్వతి. చాలా బాగా సౌకర్యం బాగుంది. ఈసారి అలంకరణ అమ్మవారు చాలా దగ్గరుండి కూడా మమ్మల్ని ఇది వరకు అయితే లాగేసేవారు. లాగేసి గంటేసేవారు. దర్శనం కూడా చేసుకొని ఇచ్చేవారు. ఈసారి అయితే చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకున్న తర్వాత పంపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు అమ్మవారికి. ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ దర్శనం ప్రాసెస్? ఏ ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడైతే మేము ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే ఇబ్బంది అస్సలు లేదు. ఎప్పుడు లాగేసి గంటేసేవాడు. ఈసారి అయితే ప్రభుత్వం చాలా బాగా చేశారు. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. మాకు ఎవరు కూడా ఏమీ అడగలేదు. చాలా చాలా బాగుంది సార్. ఇలాగే ఎప్పుడు నడవాలని ముందుకి మేము కోరుకుంటున్నాము. చెయ్యండి. థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే రాళ్ళలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈసారి మ్యాట్లో గట్రా చాలా బాగా వేసారు. ఇదివరకు కాళ్ళు కాలిపోయి రాళ్ళలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. భవానీలు అందరూ తిట్టుకునేవారు ప్రభుత్వాన్ని. చాలా బాగా చేశారు కూటమి ప్రభుత్వం. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ భవానీపురం. ఎలా అనిపించింది దర్శనం? బాగా అయింది. ఈ సంవత్సరం చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా చక్కటి దర్శనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఏర్పాట్లు ఈఓ గారు మరియు రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఒక క్షణం పాటు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అట్లా ఉంటుందని ఆశిస్తాం. ఎలా అనిపించండి? అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా ఏర్పాట్లు మీకు తేడా కనిపించాయి? బాగా చేశారని అలా? గత ఏడాది అనే దానికంటే కూడా ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతనిచ్చినటువంటి సందర్భం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఉడతా భక్తిగా నామకే వస్తేగా చేయాలనేటువంటి తూతూ మంత్రంగా చేసేటువంటి పరిస్థితులు కాకుండా చక్కటి హిందుత్వాన్ని ప్రతిబింబించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది ఇక్కడ సంతోషాన్ని ఇచ్చినట్టు. మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాడుగుల నుంచి వచ్చామండి. ఎంతసేపు ఉన్నారు లైన్లో? చాలా సేపు ఉన్నామండి. 2 గంటలు పడేసింది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. క్యూ లైన్ అన్ని సదుపాయాలు అన్ని బాగానే ఇచ్చారండి. మంచినీళ్ళు అయ్యింది బాగానే ఇచ్చారు. ఇవాళ వచ్చారా? రోజు వస్తున్నారా? రియ్యాలు వచ్చామండి. రాత్రి నైట్కి వచ్చాం. ఎంతసేపు పట్టిందండి క్యూ లైన్లో?
మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? అంత ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయా? అన్ని బాగున్నాయి. సదుపాయాలు అన్ని బాగున్నాయి. గుళ్ళో ఏర్పాట్లు ఎలా అనిపించాయమ్మా? డెకరేషన్ కానీ అన్ని బాగుందండి. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా క్యూ లైన్స్ లో? లేదు. అన్ని బాగానే ఉన్నాయా? వాటర్ అవన్నీ అందుతున్నాయా? ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం మేము పొంగనూరు, చిత్తూరు డిస్టిక్ పొంగనూరు నుండి వచ్చినాం మేడం. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి మేడం. భగవంతు అమ్మవారి దయతో దర్శనం బాగా జరిగింది మేడం. ఎలా అనిపించాయండి ఏర్పాట్లు? మేడం ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి మేడం. చాలా సంతోషంగా ఉన్నాయి. మాకు దర్శనం కూడా చాలా హ్యాపీగా అయింది. లైన్ లో అన్ని సౌకర్యాలు మేడం. స్టార్టింగ్ నుండి వాటర్ కానీ అన్నీ కూడా బాగా ఏమి ఇబ్బంది లేకుండా బాగా స్టార్ట్ అయ్యారు మీరు లైన్? మేడం స్టార్టింగ్ నుండి వచ్చినాం మేడం. అక్కడ రోడ్లో నుండి వచ్చినాం మేడం. ఎంతసేపు పట్టింది? హాఫ్ అన్ అవర్ 3/4 గంట పట్టింది. హాఫ్ అన్ అవర్. రోజు ఎక్కడ ఏం గ్యాప్ లేదు మేడం. మేము ఇప్పుడే నేను 20 years తర్వాత వచ్చినా మేడం. ఎలా అనిపించింది మరి ఏర్పాటు? మేడం అన్ని 20 years తర్వాత వస్తే చాలా హ్యాపీగా ఉంది మేడం. అన్ని ఎక్కడ స్టార్టింగ్ నుండి కూడా ఎండింగ్ వరకు కూడా గ్యాప్ లేకుండా వచ్చినాం మేడం. అమ్మవారి దర్శనం కూడా ప్రశాంతంగా బాగా జరిగింది మేడం. అందువల్ల అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. నా పేరు నందిని అండి. నేను విజయవాడలో ఉంటాను, పౌరంకి మాది. సో దసరా ఉత్సవం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఈ 10 days చాలా జనాలు కూడా అందరూ చాలా ఉత్సవంగా ఉన్నారు. ఈసారి కూడా ఏంటంటే కొత్తగా ఉత్సవం కూడా పెట్టారు, దసరా ఉత్సవం అనుకొని. సో అది కూడా చాలా 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 బాగుంది. ఈరోజు కూడా గుడికి వచ్చాను నేను, చాలా బాగా దర్శనం అయింది. జనాలు కూడా చాలామంది ఉన్నారు, కలకలాడిపోతున్నారు జనాలు అందరూ దేవుడికి చూడడానికి. సో దేవుడు కూడా చాలా అందంగానే కనిపిస్తున్నారు. అందరూ కోరుకుంటున్నాను ఏంటంటే అందరూ ఎంజాయ్ చేయాలి ఈ దసరాకి. ఈ దసరా ఫెస్టివల్ ఏంటంటే మన ఫెస్టివల్, ఒక ఉమెన్స్ ఫెస్టివల్ అన్నమాట. సో ఏంటంటే ఇంకా ఈ ఉత్సవం కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి. దసరా ఉత్సవం కొత్తగా పెట్టారు కదా ఇక్కడ, సో అది కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నడవలేకపోయాం. ఎక్కడ మార్కెట్ కాడ దిగాం, రాజీనగర్ నుంచి వచ్చాం. మార్కెట్ కాడ దిగి అక్కడి నుంచి నడుచుకొని వచ్చాడు, కాళ్ళు పట్టాం. మరి ఇలా సైక్యం చేయాలి కదా ప్రభుత్వం, చేయకోక ఇలాగ మరి పెద్ద వయసు వాళ్ళకి ఎలాగా? చంటి పిల్లలు ఏం ఏడుతున్నారు? క్యూ లైన్ లో వచ్చారా? ఈ లైన్లోనే వచ్చాము, మామూలు కూర్చుతూ లైన్లో ధర్మదర్శనం. సౌకర్యాలు ఉన్నాయా మన లైన్ లో? ఉన్నాయి, మంచినీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, జరుపుతున్నారు. కానీ కాకపోతే కొంచెం పెద్ద వయసు వాళ్ళకు లిఫ్ట్ ఉంటే బాగుంటుంది. చంటి పిల్లలకు ఇంకేమైనా ఉన్నాయమ్మా ఇబ్బందులు? అంతా బాగానే చేస్తున్నారు. పార్కింగ్ దర్శనం కూడా బాగానే, ఒక్క నిమిషం నుంచోబెట్టారు. మరి అందరం ఆ బేగ వచ్చేస్తే ఎలాగవుతుంది? మరి ఉండాలి అక్కడ, ఏడ్ చేయాలి. చాలా బాగా జరిగాయి, చాలా బాగా జరిగి. ఈ లోకలే మేము ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. ఈసారి ఇంకా బాగుంది, ఎక్కడ తోపులాట లేదు, మంచినీళ్ళు బాగుంది, అన్నిటికి చాలా బాగుంది, చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుందండి. నెంబర్ 1గా ఉన్న ఏర్పాట్లు. ప్రతి పాయింట్లో కూడా వాటర్ బాటిల్స్ సప్లై చేస్తున్నారు. చిన్నపిల్లలు తప్పిపోతారేమో అని చెప్పి వాళ్ళకేమో లాకెట్ లాంటిది వేయటం, చాలా ట్యాగులు వేసారు. చాలా బాగుందండి. తోసుకోవడం లేదు, చాలా బాగుంది, చాలా క్రమశిక్షణ. తెలియకపోతే అధికారులు కూడా మీకు గైడ్ చేస్తున్నారా ఎటు వెళ్ళాలి? చాలా బాగా చేస్తున్నారండి. తెలియని వాళ్ళు ఏదైనా అడుగుతుంటే మనం వాళ్ళు గైడ్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. వినాయకుడి గుడి దగ్గర బయలుదేరినప్పటి నుంచి అమ్మవారి దర్శనం అయ్యేదాకా చాలా బాగుందండి. ఎంత టైం పడుతుంది మీకు దర్శనం అవ్వడానికి? 1 hour పట్టిందండి. మధ్యలో 25 minutes ఆపారు, అమ్మవారికి ఏదో నైవేద్యం పెడతాక ఆపారు. వినాయకుడి గుడి దగ్గర ఎంటర్ అయినప్పటి నుంచి 1:30లో దర్శనం అయిపోయింది. అందులో 20 నిమిషాలు ఆపారండి. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. చూసే చోట కూడా వాలంటీర్లు ఏమి ఇబ్బంది పెట్టట్లా, వాళ్ళు లైన్ బై లైన్ పంపిస్తున్నారు. మునిపోతే తోసేసి చాలా ఇబ్బంది పెట్టేవారు. చాలా బాగుందండి. విజయవాడకే కళ్ళొచ్చింది, చాలా బాగా జరిగింది. అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందులో మనం అందరం ఉండాలి. విజయవాడ చంద్రబాబుతో కలకల్లాడుతా ఇలానే ఉండాలి. మన అమరావతి ఇంకా వర్ధిల్లాలి, మనం అందరం హ్యాపీగా ఉండాలి. ఓకే, జై కనకదుర్గమ్మ. బాగా జరిగింది. మేము కదిరి నుంచి వచ్చాము. ఈ సంవత్సరం బాబు ఇక్కడ చదువుతున్నాడు, వైజూడ్ స్కూల్లో వచ్చాము. హాలిడేస్ కుదరలే, దర్శనం చేసుకుని అమ్మవారికి వెళ్తాము. ఎలా అనిపించింది దర్శనం? ఏర్పాట్లు కానీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి, బాగా చేశారు. ఏమి ఇబ్బంది లేదు, బాగా ఫ్రీగా జరిగింది. ఓకే అండి. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఫస్ట్ టైం దసరా ఫెస్టివల్ లో దుర్గమ్మ దర్శనం ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. క్యూ లైన్ లో అన్ని అధికారులు అన్ని చూసుకుంటున్నారా? స్టాఫ్ కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా క్యూ లైన్స్? లేదు.
వాటర్ అంతా బాగున్నాయండి, బాగున్నది. ఎంత టైం పట్టిందండి దర్శనానికి మీరు స్టార్ట్ అయితే? అంతే 1.5 hours. 2 hours. 1.5 hour మధ్యలో ఇది ప్రసాదం టైం అని అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపారు, లేకుంటే ఇంకా తొందరగా అయిపోయింది. బాగానే జరుగుతుందమ్మా, మాకేం ఇబ్బంది రాకుండా ముసలి వాళ్ళకి ముతకోళ్ళకి అందరికి బాగానే పంపిస్తున్నారు. తల్లి దర్శనం బాగానే చేసుకున్నాం. చాలా బాగుంది, బాగా దర్శనం అయింది, మాకు అమ్మవారు బాగా దర్శనం ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ బస్ స్టాండ్ పక్కన. ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు? గుడి దగ్గర నుంచి ఎంత టైం పట్టింది దర్శనం అవ్వడానికి? 2 గంటలు పట్టింది. లైన్ లో అన్ని అందుతున్నాయా? అన్ని అందుతాయి, ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏమి లేదు, లైన్ వెళ్తుంది. అంతా నచ్చిందా? చాలా బాగా లైన్ లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? లేదు. అంత బాగానే ఉన్నాయా? ఏమన్నా ప్రొవైడ్ చేయాలా ఇంకా? చాలు. చాలా ఏమిచ్చారు క్యూ లైన్ లో? పాలు నీళ్లు 2. అంతేనా? పాటలు దర్శనం మీకు ఎలా జరిగింది? అంటే పోయినసరికి ఈసారి బాగా ఇచ్చారు. కాకపోతే కింద లైన్ వచ్చి పైకి వచ్చేందుకు ఎక్కడ మారనే లేదు, కూర్చోట్లేదు. పెద్ద కాలు నొప్పులు 2 నిమిషాలు ఆగాలన్నా కూడా ఆగలేదు, ఎందుకంటే వెనకాల వస్తున్నారుగా, అసలు గ్యాప్ లేదు. కొద్దిగా అందుకొని మొత్తం వచ్చేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా మొత్తం బాగానే ఉంది. నడిసే ఊపుకుంటే బాగున్నాడు, పర్వాలేదు. కాలు నొప్పులు ఉన్నవాడికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది కింద కూడా పుణ్యమకట్లో ఉంటూ కానీ అక్కడి నుంచి కూడా వ్యాన్లు ఏర్పాటు చేశారు. ఏదైనా ప్యాస్ ఉంటేనే డోర్లెట్ ఉంటేనే అలా అడుగుతున్నారు. కానీ వద్దులైనా కాలు నొప్పులు ఉన్నారో కూడా పంపించలేదు. వాళ్ళకి ప్యాస్ లేకపోయినా పంపించాలి కదా, అది నేను చెప్పేది. దానికోసం వెయిట్ చేయాలంటే కష్టం అవుతుంది. కొద్దిగా అన్ని బాగానే ఉన్నాయి, 90-80% బాగానే ఉంది మొత్తం. దానికి ఏం ఆలోచించకల్లా. అంటే క్యూ లైన్ ఆగిపోతుందా? కనీసం కూర్చొని కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఏమైనా ఆగాలంటే ఆగలేరుగా, మధ్యలో ప్రాబ్లం అది అక్కడ జరుగుతుంది. కానీ కంటిన్యూ అయిపోతుంది, దానికి ఏం ఆలోచించక్కల్లా. దాని మీద బాగానే ఉంది. కానీ గుడి దగ్గరికి వచ్చేటికి అంతసేపు పైకి వచ్చేందుకు వెంటనే తోసేస్తున్నారు. శాంతం చూడనివ్వట్లే. అమ్మనికి చూడాలంటే ఒక సెకండ్ నాగలా, శాఖ లేకుండా తోసేస్తుంటే ఎట్లా? అది ఇక్కడ పైన తప్పలేదు, కింద చూసుకుంటావు. గుడి దగ్గర వచ్చింది, అమ్మ దగ్గర రాగానే జస్ట్ ఒక సెకండ్ అయినా నీకు గ్యాప్ ఇస్తే ఆయన అమ్మని చూసుకుని వెళ్తాడు. అక్కడ పీకి లాగేస్తున్నా, చేతపడి లాగేస్తుంటే ఇంక నీకేం చేయాలి? అది వచ్చింది దేనికి? అది నేను చెప్పాను. అది కొద్దిగా సరి చేస్తే సరిపోతాం. గుడి దగ్గర రాగానే మిగతా తోసినా పర్వాలేదు, అమ్మని చూస్తున్నప్పుడు మటుకు కొద్దిగా గ్యాప్ ఇస్తారు. ఒకళ్ళని చూసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. అక్కడ కొద్దిగా అంత ఉండదు, చిన్న ద్వారం. నువ్వు వెంట లాగేస్తే ఇంకేం చూస్తాడు? శాంత అలంకారం చూడలేదు, అమ్మానే చూడలేకపోతున్నాం. అక్కడ కొద్దిగా ఉంది, ఒక సెకండ్ ఉండదు. వీళ్ళేమో జనాభా ఎక్కువ ఉందని చెప్పి అంటారు. అక్కడ పడుతూ నడుచుకుంటూ కాళ్ళు అంతా వచ్చేటికి చీర అక్కడికి వచ్చేటికి లాగేస్తున్నారు. అది ఒక్క మైనస్ పాయింట్, అంతే తప్ప ఇంకేదో బాగానే. చూశారు కదా, ఈ రోజు దుర్గమ్మని శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఎంతో ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నామని చెబుతున్నారు. అలాగే ఈ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం చూసిన నుండి న్యూ టీవీ తెలుగు కెమెరా వంశీతో యశస్విని.